ఇటీవల ఆహారం మరియు శాంతికి సంబంధించి మొదటి గ్లోబల్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరు అందుకున్నారు? డాక్టర్ అరినారే, నైజీరియా దేశస్థుడు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకలిని ఎదుర్కోవడానికి మరియు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాల శాస్త్రవేత్తలను గౌరవించడానికి ఎంఎస్ స్వామినాథన్ గ్లోబల్ అవార్డు ఫర్ ఫుడ్ అండ్ పీస్ను ప్రారంభించారు. మొదటి గ్రహీత నైజీరియా శాస్త్రవేత్త అయిన డాక్టర్ అరినారే. నైజీరియాలో ఆకలిని ఎదుర్కోవడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపు పొందారు. అగ్నిశోధ్ అనే ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఐఐటి మద్రాస్. మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అగ్నిశోధ్ ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్లను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అయిన ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. ఇది ఆర్మీ యొక్క స్వదేశీకరణ ద్వారా సాధికారత అనే దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. సంకలిత తయారీ, సైబర్ భద్రత, క్వాంటం కంప్యూటింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్ మరియు డ్రోన్లు దృష్టి కేంద్రీకరించిన రంగాలలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఇటీవల నికెల్, రాగి మరియు ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నిక్షేపం ఎక్కడ కనుగొనబడింది? మహాసముంద్. ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలోని బస్నా తహసీల్లోని బలుకోనా జమ్నిదిస్ బ్లాక్లో నికిల్, రాగి మరియు ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క గణనీయమైన నిక్షేపం కనుగొనబడింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో నికిల్, క్రోమియం జాడలను కనుగొంది. తర్వాత దీనిని డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ ధృవీకరించింది. ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాలో భారీ బంగారు నిక్షేపాలను కనుగొంది? జబల్పూర్. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలోని సిహోరా తహసీల్లోని మహాగవాన్ క్యోలారి ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారీ బంగారు నిక్షేపాలను కనుగొంది. ఇనుము, మ్యాంగనీస్ మరియు రాగి వంటి విలువైన లోహాలతో పాటు బంగారం ఉన్నట్లు నమూనాలు నిర్ధారించాయి. ఈ నిక్షేపాలు దాదాపు 100 హెక్టార్లలో విస్తరించి లక్షల టన్నులలో ఉంటాయని అంచనా. ఇనుము, మ్యాంగనీస్ మరియు సున్నప్రాయి ఎగుమతులకు ఇప్పటికే ప్రసిద్ధి చెందిన జబల్పూర్లో ఇది మొదటి బంగారు ఆవిష్కరణ. షీ లీడ్స్ టు అనే కార్యక్రమాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? అన్నపూర్ణాదేవి. షీ లీడ్స్ టు అనేది యుఎన్ ఉమెన్ ఇండియా కంట్రీస్ ఆఫీస్ నిర్వహించే ఒక ప్రధాన సామర్థ్య నిర్మాణ కార్యక్రమం. ఇది అట్టడుగు స్థాయి మహిళా నాయకులు, ఎన్నికైన ప్రతినిధులు మరియు నిర్వాహకులకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2వ ఎడిషన్ను 7 ఆగస్టు 2025న న్యూఢిల్లీలో కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి అన్నపూర్ణ దేవి ప్రారంభించారు. తీవ్రమైన వేడి తరంగాన్ని ఎదుర్కోవడానికి హీట్ రెసిలెంట్ మోడడి అనే ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? కేరళ. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తీవ్రమైన వేడిగాలను ఎదుర్కోవడానికి కోజికోడ్లోని మోడడి పంచాయతీలో వేడి నిరోధకత మోడడి అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది కేరళ యొక్క మొట్టమొదటి సమగ్ర స్థానిక స్థాయి ఉష్ణ కార్యాచరణ ప్రణాళిక. ఈ ప్రాజెక్టు గత వేసవిలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల ప్లస్ ఉష్ణోగ్రతలకు ప్రతిస్పందిస్తుంది. స్థిరమైన స్థానిక ఉష్ణ నియంత్రణను లక్ష్యంగా చేసుకుంది. గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసిన తొలి భారతీయ ఓడరేవు ఏది? వివో చిదంబరనార్
పోర్ట్ తమిళనాడు. తూతుకుడిలోని వివో చిదంబరనార్ పోర్టు గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసి 1 మెగావాట్ల కంటే ఎక్కువ రూఫ్టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించిన మొదటి భారతీయ ఓడరేవుగా అవతరించింది. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ నావిక్ సెల్ 3 అనగా గ్రీన్ ఇనిషియేటివ్స్ మరియు కాలుష్య నియంత్రణ ఆధ్వర్యంలో జరిగిన గ్రీన్ పోర్ట్స్ మరియు షిప్పింగ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. హెపటైటిస్ డి వైరస్ HDVను మానవులకు క్యాన్సర్ కారకంగా వర్గీకరించిన సంస్థ ఏది? ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ హెపటైటిస్ డి వైరస్ను మానవులకు క్యాన్సర్ కారకంగా వర్గీకరించాయి. హెపటైటిస్ బి HBV మరియు హెపటైటిస్ సి HCVలతో పాటు వర్గీకరించాయి. ఈ HBV, HCV మరియు HDV ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా ప్రజలకు సోకుతున్నాయి. దీనివలన కాలేయ సిరోసిస్ మరియు క్యాన్సర్ నుండి ఏటా 1.3 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్రత్యేక HDV వ్యాక్సిన్ లేదు. నివారణ సార్వత్రిక HBV టీకా మరియు పరీక్షపై ఆధారపడి ఉంటుంది. సైట్ పథకం ఏ జాతీయ మిషన్లో ఉపభాగం? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. భారతదేశం మొదటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేలంలో గ్రీన్ అమోనియాకు 55.75 రూపాయలు ఫర్ కేజీ రికార్డు స్థాయిలో తక్కువ ధరను సాధించింది. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ అనగా సైట్ పథకం కింద ఈ మైలురాయిని సాధించారు. ఈ పథకం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ప్రధాన ఆర్థిక భాగం. భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచడం ఈ పథకం యొక్క లక్ష్యం. గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ అసెస్మెంట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనగా తేరీ. ప్రధానమంత్రి కర్తవ్య భవన్ను జాతికి అంకితం చేశారు. ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ అసెస్మెంట్ 4 గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. ఈ భవనంలో సౌర ఫలకాలు, వర్షపు నీటి సంరక్షణ మరియు ఇతర స్థిరమైన లక్షణాలు ఉన్నాయి. సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ కింద బ్యూరోక్రసీని ఉంచడానికి కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలలో కర్తవ్య భవన్ భాగం. దీనిని ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనగా తేరీ అభివృద్ధి చేసింది. డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల ఆస్ట్రేలియాలో టాలిస్మాన్ సాబర్ సైనిక కసరత్తుల సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన డార్క్ ఈగల్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ను మోహరించింది. ఈ డార్క్ ఈగల్ హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అభివృద్ధి చేసింది. భూ ఆధారిత ఆయుధం 1700 మైళ్ళు అనగా 2735 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. షైన్ ఇనిషియేటివ్ అనగా నెక్స్ట్ జెన్ ఎక్స్ప్లోరెన్స్ కోసం సైన్స్ అండ్ హెల్త్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆగస్టు 8న ICMR షైన్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఇది 9 నుండి 12 తరగతుల వరకు దేశవ్యాప్తంగా విద్యార్థులను చేరుకునే కార్యక్రమం. శాస్త్రీయ ఉత్సుకతను రేకెత్తించడం, ఆవిష్కరణలను పెంపొందించడం మరియు భవిష్యత్ ఆరోగ్య పరిశోధకులను ప్రేరేపించడం దీని యొక్క లక్ష్యం. బయోచార్ ప్రధానంగా ఏ పదార్థాల నుండి ఉత్పత్తి అవుతుంది? వ్యవసాయ అవశేషాలు మరియు సేంద్రియ పురపాలక
ఘన పదార్థాలు యొక్క వ్యర్థాలు. భారతీయ కార్బన్ మార్కెట్ 2026లో ప్రారంభం కానుంది. ఈ బయోచార్ అనేది వ్యవసాయ అవశేషాలు మరియు సేంద్రియ మున్సిపల్ ఘన వ్యర్థాల నుండి తయారైన కార్బన్ రిచ్ బొగ్గు. ఇది ఆక్సిజన్ లేకుండా బట్టీలో 400 డిగ్రీల నుండి 600 డిగ్రీల వద్ద పంట అవశేషాలను వేడి చేయడం ద్వారా ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయంలో ఇది నీటి నిలుపుదలని మెరుగుపరుస్తుంది, క్షీణించిన నేలలను పునరుద్ధరిస్తుంది మరియు నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను 30 నుండి 50% తగ్గిస్తుంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం UNWFP యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రోమ్, ఇటలీ. UNWFP అనేది 1961లో స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి యొక్క ఆహార సహాయ శాఖ. ఇది ఆకలిని నిర్మూలించడం మరియు ఆహార భద్రతను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్థ. ఇక భారతదేశం 1963 నుండి ఈ WFP సభ్యదేశంగా ఉంది. ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క ప్రధాన కార్యాలయం ఇటలీలోని రోములో ఉంది. 4వ సబ్ జూనియర్ అండర్-15 జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లు 2025 వేదిక ఏ నగరం? గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. 4వ సబ్ జూనియర్ అండర్-15 బాలురు మరియు బాలికల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లు ఆగస్టు 7 నుండి 13 వరకు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరగనున్నాయని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ఛాంపియన్షిప్లో 13 నుంచి 14 సంవత్సరాల వయసు గల 400 మంది బాలురు మరియు 300 మంది బాలికలు సహా 700 మందికి పైగా యువ బాక్సర్లు 15 వెయిట్ విభాగాలలో పోటీ పడతారు.